హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయడానికి భారత ప్రధాని మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందులో భాగంగా మరి ఇక్కడ ఎన్డీఏ మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన శాఖలపై మంత్రివర్గ కూర్పుపై విస్తృతంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే జేడీయూ ఉన్నదో జేడీయూ కొన్ని షరతులు విధించినట్టుగా తెలిసింది. ఏదైతే అగ్నిపథ్ ఉన్నదో అగ్నిపథ్ను రద్దు చేయాలని, అదేవిధంగా కీలక శాఖలు కావాలని, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి ఎన్డీఏ కన్వీనర్ పదవిని కోరుతున్నట్టు, అదేవిధంగా ప్రభుత్వంలో చేరుతామని తమకు కూడా కీలక శాఖలు కావాలని కోరుతున్నట్టుగా తెలిసింది. మరోవైపు ఇక్కడ ఏదైతే మరి ఈ ఫలితాలు వెలువడ్డప్పటి నుంచి మరి నెటిజన్లు మరి విపరీతంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఏంటంటే తెలంగాణ ప్రజలు మరోసారి తప్పులో కాలేసిండ్రు. ఏదైతే మరి తెలంగాణకు సంబంధించి మరి ఇక్కడ జాతీయ పార్టీలకు ఓటేస్తే ఇది సంబంధించి మరి అక్కడ మోదీకి సంబంధించిన ఓటు, లేదంటే కాంగ్రెస్కు సంబంధించిన ఓటు, ప్రాంతీయ పార్టీలకు వేస్తే ఒరిగే లాభం ఏందని చెప్పి వాళ్ళందరూ కూడా జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపడంతో ఇక్కడ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. నెటిజన్లందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు మరి ఇక్కడ బీజేపీకి 8, అదేవిధంగా కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చినా కూడా తెలంగాణ చర్చే లేదు. అదే మరి చంద్రబాబు నాయుడుకు 16, అదేవిధంగా జేడీయూ నితీష్ కుమార్కు 12 సీట్లు వచ్చిన నేపథ్యంలో వారిద్దరూ కీలకంగా మారినరు. వారిద్దరి వైఖరిపైనే దేశమంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఏది కోరితే ఆ రాష్ట్రానికి అది సమకూరే అవకాశం ఉన్నది. మరోవైపు నితీష్ కుమార్ కూడా తమకు ప్రత్యేక హోదా కావాలంటూ ఉన్నాడు. ఆల్రెడీ మరి టీడీపీకి ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి గతంలోనే చెప్పింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీడీపీ కూడా అదే కోరే అవకాశం ఉన్నది. ఈ రకంగా వాళ్ళు కేంద్రం మెడలు వంచి పనులు చేసుకునే అవకాశం ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారు చెప్పినట్టు కనుక మరి ఏదైతే బీఆర్ఎస్కు కూడా 10 సీట్లు ఇచ్చినట్టయితే ఈరోజు తెలంగాణ ప్రయోజనాల కోసం మరి విస్తృతంగా అవకాశం ఉండేది. మరి కేంద్రం మెడలు వంచి సాధించే అవకాశం ఉండేది. ఈరోజు ఏదైతే గోదావరి జలాలను కావేరికి అనుసంధానం చేసి మరి దాన్ని తమిళనాడుకు తరలించకపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇటు కాంగ్రెస్ ఆపలేదు, ఇటు బీజేపీ మరి అడ్డుకోలేని పరిస్థితి. ఎందుకంటే బీజేపీ కేంద్ర విధానాన్ని ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా అనుసరించక తప్పని పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ అక్కడ తమిళనాడులో మరి ఏదైతే ఇండియా కూటమి అధికారంలో ఉన్నది కాబట్టి అక్కడికి నీటిని తరలించకపోతే కాంగ్రెస్ అడ్డు చెప్పినట్టయితే దాని మిత్రపక్షం డిఎంకే తీవ్రంగా మరి విభేదించే అవకాశం ఉంటుంది. మరోవైపు బీజేపీకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విధానం కూడా దాని మీద మరి నోరు మూసుకునే ఉంటుంది. ఈ పరిస్థితులలో ఏదైతే కేసీఆర్ కనుక మరి 10 సీట్లు సాధించి ఉన్నట్లయి ఉంటే ఈ కావేరీ అనుసంధానం, గోదావరి కావేరీ అనుసంధానం అయిపోయింది. అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి మరి అక్కడ మనకు ఇప్పుడు కృష్ణా జలాల మీద మనకు పట్టు లేకుండా పోయింది. అక్కడ కూడా ఏపీకి మరి నీటిని తరలించకపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అక్కడ కేంద్రంలో కీ రోల్లో ఉన్నాడు. కాబట్టి ఈ పరిస్థితులలో తెలంగాణ ప్రజలు మరోసారి పప్పులో కాలేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇకపోతే రెండో అంశం ఏదంటే మరి బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ 0 సీట్లకే పరిమితమైందని చెప్పి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఏదైతే సంకలు గుద్దుకుంటూ మరి బీఆర్ఎస్ను తీసిపడేసిగా మాట్లాడుతూ ఉన్నారో మరి వాళ్ళకు కూడా ఇక్కడ కాంగ్రెస్కు మరి 13 రాష్ట్రాలలో ఖాతా తెరవలేదు. 0 ఎంపీలే వచ్చినాయి. ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయింది 13 రాష్ట్రాల్లో. అదేవిధంగా బీజేపీ ఏదైతే దేశమంతా మోడీ హవా ఉన్నదని చెప్పి అదేవిధంగా ఏకపక్షంగా 240 సీట్లు సాధించిన బీజేపీ, గతంలో 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ కూడా 10 రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదు. 0కే పరిమితమైంది. గెలుపోటములు సహజం. 0 వచ్చినంత మాత్రాన పార్టీ పని అయిపోయినట్టు కాదు. అదేవిధంగా 10 స్థానాలు వచ్చిన వాళ్ళు నిత్యం అదే ఉంటారని కాదు. ఎందుకంటే మనం ఇక్కడ చూసినాం 400 సీట్లు సాధిస్తామని ధీమాగా చెప్పుకున్న బీజేపీ పార్టీ ఇక్కడ 240కే చెతికిలబడ్డది. ఒకవైపు సర్వేలన్నీ కూడా ఏకపక్షంగా చెప్పినప్పటికీ కూడా మరి ఏదైతే 272 మ్యాజిక్ మార్క్ను దాటలేకపోయింది. అదేవిధంగా కాంగ్రెస్కు
విపరీతంగా ఫాలోయింగ్ వచ్చిందని కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినా కూడా మరి సెంచరీ సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. కేవలం ఏదైతే ప్రాంతీయ పార్టీల అండదండలతోటి 234 సీట్లు వచ్చినాయి తప్పితే అందులో కాంగ్రెస్ పాత్ర మాత్రం సెంచరీ కొట్టలేకపోయింది 234లో అనే విషయాన్ని కూడా ప్రధానంగా ఇక్కడ గమనించాలి. ఏ పార్టీకైనా గెలుపోటములు సహజమనే విషయాన్ని కూడా గమనించాలి. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల మరి ఫలితాలకు సంబంధించి 2 రోజులుగా లెక్కింపు జరుగుతోంది. ఇలా హోరాహోరీ మరి పోటీ నడుస్తూ ఉన్నది. వరంగల్, ఖమ్మం, అదేవిధంగా మరి నల్గొండ స్థానానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు తీన్మార్ మల్లన్న, ఇటు రాకేష్ రెడ్డి, మరి ఇటు బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్నకు ఆధిక్యం వచ్చినప్పటికీ కూడా ఫలితం తేలలేదు కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లు మరి ఇక్కడ ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ముందుగా ఎలిమినేషన్ రౌండ్కు సంబంధించి మరి 500 ఓట్ల లోపు తక్కువ వచ్చిన వాళ్ళని లెక్క పెట్టుకుంటూ సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయో లెక్కించుకుంటూ వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. చివరాఖరికి కూడా మరి ఫలితం తేలకపోతే ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడ్డాయో వారిని విజేతగా మరి ప్రకటించే అవకాశం ఉన్నది. ఏదేమైనా ఈరోజు మధ్యాహ్నం కల్లా మరి ఈ ఎమ్మెల్సీ ఫలితం కూడా తేలనున్నది. ఒకవైపు మరి ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓట్లలో మల్లన్నకు మరి మెజార్టీ వచ్చినప్పటికీ కూడా రెండో ప్రాధాన్యత ఓట్లతో రాకేష్ రెడ్డి బయటపడతారని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే తెలంగాణ దినపత్రికలో గురువింద గింజ మాటలు, కాంగ్రెస్ బీజేపీలను చీకొట్టిన రాష్ట్రాలు 10 రాష్ట్రాల్లో బీజేపీకి 0 సీట్లు, 13 రాష్ట్రాల్లో పత్తా లేని కాంగ్రెస్, చివరికి ప్రాంతీయ పార్టీలే దిక్కు, ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు సహజం, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ప్రజల్లో ఉన్నోళ్ళకి ఎప్పటికైనా పవర్ చేతికి అందుతుంది, ఓట్ల లెక్కల్లో ఒక్క ఓటు తక్కువ వచ్చినా అధికారానికి దూరమైనట్లే. ఈ నేపథ్యంలో కొన్ని పార్టీలు విజయం ముంగిట బొక్కాబోర్లా పడుతుంటాయి. అంత మాత్రాన వాళ్ళకి ప్రజల్లో ఆదరణ లేదని అర్థం కాదు. అయితే రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులే గురువింద గింజ తరహా మాటలు చెబుతున్నారు. తమ కింద నలుపును గుర్తించలేని ఈ మేధావులు ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో దాదాపు 10కి పైగా రాష్ట్రాల్లో ఆ 2 పార్టీలు ఖాతా తెరవలేదు. ఈ విషయాన్ని మర్చిపోయి మరొకరిపై విమర్శలు చేయడం హాస్యాస్పదం అని చెప్పి ఏదైతే మరి గురువింద గింజ మాటలు మాట్లాడుతున్నది, ఇటు బీజేపీ అయితేంది, ఇటు కాంగ్రెస్ అయితేంది, బీఆర్ఎస్కు 0 సీట్లు వచ్చినాయని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు కదా. మరి మీరు జాతీయ పార్టీలు ఇక్కడ ఒకవైపు ప్రధాని పీఠంపై కూర్చుంటామని చెప్పుకుంటున్న మీరు మరి కూటములతోటి జట్టు కట్టినప్పటికీ కూడా మరి 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 10 రాష్ట్రాల్లో బీజేపీ ఖాతా తెరవలేదు, 0కే పరిమితమైందని చెప్తున్న పరిస్థితి. ఏదైతే మరి ఒకవేళ అవతలి వారి వైపు చూపిస్తే మిగిలిన 4 ఏళ్ళు మన వైపు చూపిస్తాయి. ఈ విషయం మర్చిపోయి కొంతమంది అవతలి వారిపై బురద జల్లడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా రాష్ట్రంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ తమకు వచ్చిన లోక్సభ సీట్లను చూసి మురిసిపోతున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 0 సీట్లకే పరిమితమైందంటూ ఎద్దేవా చేస్తున్నాయి. అయితే ఈ పార్టీలు దేశవ్యాప్తంగా పోటీ చేస్తే చాలా రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదు. మరి ఈ విషయాన్ని ఏ విధంగా అభివర్ణించాలన్నది అసలు ప్రశ్న. ఇక అసలు విషయానికి వస్తే తమిళనాడు, పంజాబ్, నాగాలాండ్, పుదుచ్చేరి, లక్షద్వీప్, చండీగఢ్, మేఘాలయ, మణిపూర్లో అంటే 10 రాష్ట్రాల్లో బీజేపీ 0కే పరిమితమైంది. అదేవిధంగా మరి ఇక్కడ మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీని స్థానిక ప్రజలు పూర్తిగా పక్కన పెట్టిండ్రు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 13 రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదు, 0 సీట్లకే పరిమితమైందని చెప్తున్న పరిస్థితి. ఏదైతే మరి ఇక్కడ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, దాద్రా, సిక్కిం, అండమాన్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, లడాఖ్లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాతినిధ్యం లేకుండా పోయిందని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో గెలవలేదు, అదేవిధంగా బీజేపీ 10 స్థానాల్లో, మరి 10 రాష్ట్రాల్లో, కాంగ్రెస్ 13 రాష్ట్రాల్లో ఖాతా తెరవని పరిస్థితి, 0కే పరిమితమైంది. ఈరోజు దేశాల్లో చక్రం దింపుతామని చెప్తున్న పార్టీలే మరి ఇక్కడ 10 రాష్ట్రాల్లో, 13 రాష్ట్రాల్లో 0గా ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ని చూసి 2 పార్టీలు ఎద్దేవా చేయడాన్ని మరి ఇక్కడ నెటిజన్లు కానీ మరి తెలంగాణ ప్రజలు కానీ తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తను చూసుకున్నట్టయితే సేమ్ టు సేమ్ అధికారంలోకి రాగానే రాక్షస దాడులు, రక్తసిక్తం అవుతున్న పల్లెలు, తెలంగాణలో జరిగినట్టే ఏపీలోనూ దాడులు, ప్రత్యర్థి పార్టీ వారిని టార్గెట్ చేస్తున్న వైనం, ఒకే పొలిటికల్ స్కూల్కు చెందిన సీఎం రేవంత్, చంద్రబాబు 2 రాష్ట్రాల్లోనూ వారిదే హవా, ఆడిందే ఆట పాడిందే పాటగా రెచ్చిపోతున్న కార్యకర్తలు అని చెప్పి ఏదైతే మరి ఏపీలో 1 సైడ్గా అధికారంలోకి వచ్చిందో టీడీపీ, మరి ఇక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వైసీపీ నేతల ఇళ్లపై, అదేవిధంగా వైసీపీ మద్దతుదారుల మీద దాడులకు పాల్పడుతున్న పరిస్థితి, రక్తసిక్తం అవుతున్న పల్లెలు అని చెప్పి ఏదైతే తెలంగాణలో
మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాగానే ఏ విధంగా అయితే దాడులకు పాల్పడ్డారో అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ దాడులకు పాల్పడుతున్న పరిస్థితికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక తెలంగాణ గొంతు కోశారు, 10 సీట్లు ఇచ్చి ఉంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆవేదన అని చెప్పి ఇక్కడ పూర్తి స్థాయిలో మరి ఏదైతే ఫలితాలు వెలువడ్డప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చకు వచ్చింది. తెలంగాణ ప్రజలు మరి ఇక్కడ పప్పులో కాలేసిండ్రు, ఇక్కడ తెలంగాణ గొంతు కోశారని చెప్పి ప్రవీణ్ కుమార్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. 10 సీట్లు కనుక వచ్చినట్టు ఉంటే ఈరోజు సంకీర్ణ ప్రభుత్వంలో మరి మనం చక్రం తిప్పే అవకాశం ఉండే. కేసీఆర్ మొదటి నుంచి కూడా చెప్పిండు, బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ స్పష్టమైన మెజార్టీ రాదు, ఖచ్చితంగా 10 సీట్లు ఇవ్వండి, మన తెలంగాణ ప్రయోజనాల కోసం నేను కేంద్రం మెడలు వంచైనా కూడా మరి మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతా అని చెప్పినప్పటికీ కూడా ప్రజలు మరి వాటిని మరి లెక్క చేయకుండా ఇవి కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు, మరి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు, రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ అన్న విధంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి టర్న్ అయ్యి ఇక్కడ 8 సీట్లు సాధించిన పరిస్థితి. మరి కాంగ్రెస్ 8 సీట్లు, బీజేపీ 8 సీట్లు సాధించినా కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరి ఒక్క చర్చ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఎన్నికల ఫలితాలు ముగిసినప్పటి వరకు ఏదైతే ఏపీ బీహార్లే ఇప్పుడు హాట్ టాపిక్గా మారినాయి. ఆ ఇద్దరు నేతలకు సంబంధించి వాళ్ళు ఏది కోరితే అది కేంద్రం ఇచ్చే పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ మనకు తెలంగాణ గొంతు కోసిండు అని చెప్పి మనమే మరి సుసైడ్ చేసుకున్నట్టుగా జరిగింది. ఈరోజు ఏదైతే ప్రాంతీయ పార్టీలే మరి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతాయనే విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు మరి జాతీయ పార్టీలకు ఓట్లేస్తే తెలంగాణ ప్రయోజనాలు అన్నిటి కూడా మరి తాకట్టు పెట్టినట్టు అయిందని కూడా ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక కౌంటింగ్లో అవకతవకలు, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ హాల్ వద్ద బీఆర్ఎస్ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్ఓ తీరును ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిలు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారని చెప్పి ఏదైతే మరి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడో మరి లెక్కింపులు అవకతవకలకు పాల్పడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ చెల్లని ఓట్లను చెల్లిన ఓట్లుగా, అదేవిధంగా మరి మాకు వచ్చిన వాటిని అధికారికంగా ప్రకటించకుండా తాత్సారం చేస్తూ మరి తికమక్క పెడతా ఉన్నాడు కౌంటింగ్ హాల్లో ఉన్న ఏజెంట్లను అని చెప్పి వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక చంద్రబాబుకు సీఎం రేవంత్ ఫోన్ సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్ష అని చెప్పి మరి గురువుకు శిష్యుడు ఇక్కడ ఫోన్ చేసిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. మోడీకి తలనొప్పి, కీలక శాఖలపై జేడీయూ కన్ను, రైల్వే, ఆర్థిక, వ్యవసాయ శాఖలను కోరినట్లు సమాచారం అని చెప్పి మరి ఏదేమైనా సంకీర్ణ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మోడీకి తెలియబోతా ఉన్నది. ఏదైతే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ఒకవైపు దేశ ప్రయోజనాల కోసం సంచలన నిర్ణయాలు తీసుకున్న మోడీకి ఈరోజు భాగస్వామ్య పక్షాలు ఏ రకంగా కలిసి వస్తాయనే అంశాన్ని కూడా ప్రధానంగా గమనించాల్సి ఉంటుంది. నమస్తే తెలంగాణ విషయానికైతే కంగనా చెంపచెల్లు, చండీగఢ్ ఎయిర్పోర్ట్లో కొట్టిన మహిళా కానిస్టేబుల్, గతంలో రైతుల ధర్నాను అవమానించినందుకే నిందితురాలు, పంజాబ్లో ఉగ్రవాదం పెరిగింది అని చెప్పి కొత్త ఎంపీ చెప్తున్న పరిస్థితి. కంగనా రనౌత్ అయితే మరి సినీ హీరోయిన్, అదేవిధంగా బీజేపీ ఎంపీ ఉన్నదో ఆమె నిన్నటి రోజున చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుంచి మరి ఢిల్లీ వెళ్ళడానికి రాగా ఆమెను అక్కడున్న పంజాబ్కు సంబంధించిన మహిళా కానిస్టేబుల్, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెంప చెల్లం అనిపించింది. ఎందుకంటే గతంలో రైతు పోరాటం మీద తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరి ఆమెను మరి ఇక్కడ పోలీసు విధుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఆమె మీద చెంపు చెల్లమనిపించిన విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. అంటే ప్రాంతీయ ప్రయోజనాల కోసం అక్కడ ప్రజలు ఏ తీరుగా ఉంటారనేది ఒక్కో రాష్ట్రంలో మరి వాళ్ళ పరిస్థితిని గమనించవచ్చు. మన రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రమే మరి తెలంగాణ ప్రజలు అన్నీ మర్చిపోయి ప్రాంతీయ ప్రయోజనాలను మర్చిపోయి తాత్కాలిక మరి ఉపశమనాలకే వాళ్ళు ప్రాధాన్యం ఇస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక రైతు భరోసా ఏది, ప్రారంభమైన వానాకాలం రైతుల ఎదురుచూపులు, పెట్టుబడి సాయంపై ప్రభుత్వ కార్యాచరణ నిల్, ఈ సీజన్లో ఎప్పుడు ఇస్తున్న దానిపై లేని స్పష్టత, కొత్త నిబంధనలు పెడతామన్న సీఎం రేవంత్, కౌలు రైతుల గుర్తింపు పైన కొరవడిన స్పష్టత, కొత్త దరఖాస్తుల స్వీకరణపై లేని క్లారిటీ అని చెప్పి ఒకవైపు తొలకరి పలకరించింది, ఆల్రెడీ దుక్కులు దినుతా ఉన్నారు. మరి ఇక్కడ రైతు భరోసా ఏది, ఇంకా మరి వానాకాలం ఆల్రెడీ ప్రారంభమైంది. మరి ఇక్కడ కొత్త ఏదైతే రైతు భరోసా మీద కొత్త నిబంధనలు పెడతామని చెప్పి ప్రకటించిండు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన విధి విధానాలు కానీ, దానికి దరఖాస్తు చేసుకునే మరి ఏదైతే కట్ ఆఫ్ డేట్ కానీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. మరి ఏది రైతు భరోసా అన్న సకాలంలో ఇస్తారా లేదా అని చెప్పి
అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ప్రధానంగా ప్రచురించింది. ఇకపోతే బదిలీలు గుబులు, రాష్ట్ర వ్యాప్తంగా అయోమయంలో అధికార యంత్రాంగం, ఎక్కడికక్కడ స్తంభించిన పాలన, ఫైళ్లు ముట్టుకొని అధికారులు, ప్రభుత్వం మారడంతో గతంలోనే ఓసారి సమూల మార్పులు, ఆపై వరుస ఎన్నికల ధర్మిలా సీరియస్గా తీసుకున్న సర్కార్ తాజాగా కోడ్ ముయ్యడంతో మళ్లీ మార్పులకు రంగం సిద్ధం. 6 నెలల్లోనే రెండోసారి బాలి బదిలీతో యంత్రాంగం బెంబేలు, సాగు సీజన్ పాఠశాల పునఃప్రారంభ సమయంలో సందిగ్ధం అని చెప్పి మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు మరి 3 నెలల నుంచి కోడ్ ఉన్నది, ఆ కోడ్లో సరిగ్గా పనులు జరగలేదు. మరోవైపు ప్రభుత్వం వచ్చి రాకడతోటే బదిలీలు చేసింది, తిరిగి మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ బదిలీల గుబులు పట్టుకున్నది అధికారులకు. అందుకే ఏ శాఖలో ఫైళ్ళు ఆ శాఖలోనే పేరుకుపోతూ ఉన్నాయి. తమ సీటు ఉంటుందా, మరి వేరే చోటుకి బదిలీ అవుతామని తెలియకుండా వాళ్ళ పనులన్నీ కూడా పాలన స్తంభించిపోయిందని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం, 12 స్థానాల్లో 8 మంది అభ్యర్థులు గెలుపు, బీఆర్ఎస్కే ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు, బీఆర్ఎస్ డైరెక్టర్ కిడ్నాప్కు బీజేపీ యత్నం, పోలీసుల లాఠీ చార్జీ, నేతలకు తీవ్ర గాయాలు అని చెప్పి మరి ఇక్కడ ప్రాంతీయ ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే ప్రజలు మరి ప్రాంతీయ పార్టీలకు మరి అండగా ఉంటా ఉన్నారు. జాతీయ అంశాలకు సంబంధించి జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు అనే అంశానికి దీన్ని మనం నిదర్శనంగా భావించవచ్చు. మరి నిన్న మరి ఇటెనిమిది అటెనిమిది 2 జాతీయ పార్టీలు గెలుచుకున్నాయి. మరి అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో మాత్రం మరి అవి సత్తా చాటలేకపోయినాయి. అంటే కారణం ఇక్కడ మరి ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ఏ అని చెప్పి ప్రజలు నమ్మినప్పటికీ కూడా మరి ఎంపీ సీట్లు కూడా బీఆర్ఎస్కి ఇచ్చి ఉంటే మరి అక్కడ ఈ రోజు కేంద్రంలో చక్రం తిప్పగలిగేదని మరి ఆ విషయాన్ని మాత్రం మర్చిపోయిండ్రు. ఎందుకంటే బీజేపీకి ఏకపక్షంగా మెజార్టీ వస్తుందని చెప్పి అందరూ ఊహించిండ్రు. మనకు మరి 8-10 సీట్లు వచ్చినా కూడా అక్కడ చేసేది ఏం లేదు. మనం అందరం కూడా మోడీకే మద్దతు పలకాలని కొందరు, మరి మోడీని రాకుండా అడ్డుకోవాలని కొందరు కాంగ్రెస్కు, కొందరు బీజేపీకి వేయడం వలన మరి సగం సీట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కు సంబంధించిన ఓటు బ్యాంకు కూడా మరి ఇక్కడ డైవర్ట్ అయిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి దానిలో భాగంగా స్థానికానికి వచ్చేటప్పటికి మాత్రం మరి బీఆర్ఎస్ పైనే ప్రజలు విశ్వాసం ఉంచిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మోదీకి సంకీర్ణ సేగ, ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఎన్డీఏ కూటమిలో కాకమొదలు, అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలన్న భాగస్వామ్య పక్షాలు, జేడీయూ ఎల్జీపీ కన్వీనర్ పోస్టు డిమాండ్ చేస్తున్న టీడీపీ అని చెప్పి మరి సంకీర్ణ ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది మోడీకి ఇప్పుడిప్పుడే మరి ఆయనకు అనుభవంలోకి వస్తున్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ సమాలోచన, ముఖ్య నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చర్చలు, వెన్నుపోటు పొడిచిన వారిని ఉపేక్షించొద్దు, కఠినంగా వ్యవహరించాల్సిందే ముఖ్య నేతలు, దిగువ శ్రేణి నేతలకు ఫోన్ చేసిన కేసీఆర్ భరోసా. ఏదైతే మరి భవిష్యత్ కార్యాచరణ మీద బీఆర్ఎస్ మరి ముఖ్య నేతలతోటి ఏదైతే బీఆర్ఎస్ అధినేత మాట్లాడుతూ ఉన్నాడు, ఏది కూడా మరి వెన్నుపోటు పొడిచిన వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి, అదేవిధంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి దిగువ శ్రేణి నేతలందరికీ కూడా అండగా ఉంటాం. మన ఎంపీ ఎన్నికలతోటి మనం ఎవరైనా కూడా డీలా పడిపోవద్దు. ఎందుకంటే ప్రాంతీయ ప్రయోజనాలనే మరి ఇక్కడ ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. కానీ జాతీయ విషయానికి వస్తే మరి ఎవరైతే కూటమి, ఎన్డీఏ కూటమో లేదంటే ఇండియా కూటమో, ఇవి 2 కూడా విస్తృత ప్రచారం జరగడంతో మరి మనకు ఓటేస్తే లాభం లేదు. ఏదంటే మరి అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా నడుస్తూ ఉన్నది, ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిగా నడుస్తూ ఉన్నదని చెప్పి వాటి వైపే మొగ్గు చూపిరు జనాలు. కానీ ఒకవేళ ఈరోజు కనుక నేను చెప్పినట్టు మరి 8-10 సీట్లు ఇచ్చినట్టు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల కోసం మరి మనం కేంద్రం మెడలు వంచి ఈరోజు అనేక కార్యాచరణ చేపట్టేది ఉండే. అయినప్పటికీ కూడా ప్రజలెవరు కూడా ఏదైతే మన బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా అధైర్యపడవద్దు అని చెప్పి ఖచ్చితంగా మరి ఏదైతే తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మనకు మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పి శ్రేణులకు దిశానిర్దేశం చేసిన విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే నీట్కి సంబంధించి ఏదైతే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి నీట్లో గోల్మాల్ జరిగిందని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను అనుమానాస్పదంగా మరి ఉన్న విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో దేశవ్యాప్తంగా పలుచోట్ల కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు. హర్యానాలోని ఓ సెంటర్లో ఒకే గదిలో పరీక్ష రాసిన అనేక మందికి 720కి 720 మార్కులు రావడంపై అనుమానాలు. 5 చొప్పున నెగిటివ్ మార్కులున్న కొందరికి 717, 718, 719 మార్కులు వచ్చినట్లు పత్రికల్లో ప్రచార ప్రకటనలు. ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేస్తున్న కొన్ని కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు
కోర్టుకు వెళ్ళాలని భావిస్తున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అని చెప్పి ఏదైతే హర్యానాకు సంబంధించి మరి ఒకే సెంటర్లో ఒకే గదిలో రాసిన వాళ్లకు 720కి 720 మార్కులు వచ్చినాయంటే పూర్తి స్థాయిలో మాస్ కాపీయింగ్ జరిగిందని, అదేవిధంగా 717, 18, 19 మార్కులు వచ్చిన వాళ్ళకు మరి ఇక్కడ మైనస్ మార్కులు ఉన్నప్పటికి కూడా మరి 717, 18 అంటే మరి ఒకటో రెండో వాళ్ళు తప్పుడు చేసినప్పుడు 5 మార్కులు మైనస్ కావాల్సింది మరి ఇక్కడ 717, 18, 19 ఏ రకంగా వచ్చినాయి అనే విషయాన్ని కూడా మరి ఇక్కడ పరిగణలోకి తీసుకొని దీని అంతని మీద కూడా కోర్టుకు వెళ్ళడానికి విద్యార్థుల తల్లిదండ్రులు మరి సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఏదైతే నీట్లో గోల్మాల్ జరిగిందని చెప్పే మరి అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇక 9న మోదీ ప్రమాణ స్వీకారం. నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ, మోదీని తమ నేతగా ఎన్నుకోనున్న ఎంపీలు అని చెప్పి, అదేవిధంగా ఏదైతే మరి మంత్రివర్గ కూర్పుకు సంబంధించి మేము పెద్ద శాఖలను మాత్రం ఇవ్వలేము, రక్షణ, ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాలు బీజేపీకి అదేవిధంగా లోక్సభ స్పీకర్ పోస్టును కూడా మరి ఇక్కడ మేము బయట వాళ్ళకి ఇవ్వలేము, మేమే ఉంచుకుంటామని చెప్పి తేల్చి చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా 9న సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం చేయడానికి, అదేవిధంగా ఈరోజు భాగస్వామ్య పక్షాలతోటి అదేవిధంగా బీజేపీ ఎంపీలు, ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలు అందరితోటి కూడా సమావేశం ఏర్పాటు చేసి ఈరోజే రాష్ట్రపతిని కూడా కలవడానికి మరి ఇక్కడ ఆల్రెడీ సిద్ధమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సమ్మక్క నుంచి అనుసంధానం, ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మాణంపై కేంద్రం పునరాలోచన, తెలంగాణ చేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తున్న ఎన్డబ్ల్యూడిఏ, సమ్మక్క నీటి వినియోగంపై లెక్కలు కోరిన కేంద్రం. ఏదైతే మరి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి 3వసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందో మరి ఖచ్చితంగా కావేరీ నదికి మరి గోదావరి నదిని అనుసంధానం చేసి మరి ఇక్కడ గోదావరి నీళ్లను అటు ఏదైతే తమిళనాడుకు తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ మరి గోదావరి నీళ్లు దోచుకుపోయడానికి ప్రమాదం ఉన్నదని మరి ఏదైతే ఆవేదన వ్యక్తం చేసిందో దానికి తగ్గట్టుగానే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గోదావరి నీటిని మరి తీసుకుపోయే విషయంలో ఇటు బీజేపీ ఎంపీలు కానీ ఇటు కాంగ్రెస్ ఎంపీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకునే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ మరి విధాన నిర్ణయం కాబట్టి బీజేపీ ఎంపీలందరూ కూడా ఖచ్చితంగా నోరు మూసుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడదామన్నా కూడా మరి అక్కడ తమిళనాడులో ఉన్నది డిఎంకే అధికారంలో ఉన్నది. ఆ డిఎంకే మరి బీజేపీ చేసినప్పటికీ కూడా తమ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాబట్టి మరి అక్కడ డిఎంకే కూడా కాంగ్రెస్ అడ్డుకుంటే తీవ్రంగా మరి వ్యతిరేకించే అవకాశం ఉన్నది. అవసరమైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ ఎంపీలు కూడా అధిష్టానం ఆదేశాల మేరకే మరి మిన్నకుండిపోయే పరిస్థితి ఉన్నది. ఈ సమయంలో మనకున్న గోదావరి జలాలన్నింటినీ కూడా తమిళనాడుకు తరలించుకుపోయే ప్రమాదాన్ని అరికట్టడానికి ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన ఒక ఎంపీ కూడా లేకపోవడం, ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి అనే విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాలి. యథేచ్ఛగా హింస, కఠిన చర్యలు తీసుకోండి, గవర్నర్ కోరిన వైఎస్ఆర్సీపీ. సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు, పోలీసులు ఏం చేస్తున్నారని గవర్నర్ విస్మయం అని చెప్పి మరి ఏదైతే అక్కడ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందో మరి రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు మరి పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. ఈ విషయంపై గవర్నర్కు ఫిర్యాదు కూడా చేసిరు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేసిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, కొత్త టీంపై కసరత్తు, కేబినెట్లో 50 మందికి పైగా ఛాన్స్, నడ్డా నివాసంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల భేటీ అని చెప్పి మరి కొత్త టీంలో ఎవరెవరిని తీసుకోవాలి, ఏ రాష్ట్రం నుంచి ఎవరిని తీసుకోవాలి, ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. అందులో మరి ఇక్కడ ఏదైతే కీలకమైన ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్కు ఇవ్వడం అనుమానమే అని చెప్పి, అదేవిధంగా మన రాష్ట్రం నుంచి మరి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల పేర్లు పరిశీలన ఉన్నట్టు, అదేవిధంగా మైలాకోట నుంచి మరి డీకే అర్ణకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా మరి ఇక్కడ నిన్న జరిగిన అంశంలో ప్రధానంగా మరి చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. అదేవిధంగా బీజేపీ అధ్యక్షునిగా శివరాజ్, నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎంకు పదవి, పార్టీలో సీనియర్ అయినందునే తక్షణమే ఢిల్లీకి రావాలంటూ పార్టీ నుంచి వర్తమానం. శివరాజును నాతో తీసుకెళ్తా, ప్రచారంలో మోదీ వ్యాఖ్య. ఒడిశా సీఎంగా ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి బీజేపీ అధ్యక్షునిగా మరి ఇక్కడ శివరాజ్ సింగ్ పాటిల్ను మరి అధ్యక్షునిగా నియమించడానికి తక్షణం నడ్డా స్థానంలో తక్షణం నియామకం చేస్తాం, తక్షణమే ఢిల్లీకి రావాలని చెప్పి ఆయనకు వర్తమానం అందింది. అదేవిధంగా ఒడిశాలో మరి 25 సంవత్సరాల తర్వాత నవీన్ పట్నాయక్ శకం ముగిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అక్కడ బీజేపీ సీఎంగా ధర్మేంద్ర ప్రధాన్ను ఎంపిక చేసినట్టుగా ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. అదేవిధంగా కేంద్ర కేబినెట్లోకి టీడీపీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్,
ఢిల్లీలో రాష్ట్రపతిని కలిశాక నేటి రాత్రికి అమరావతికి తిరిగి రాక మళ్ళీ 9న అస్థినకు బయలుదేరి వెళ్తామని చెప్పిండు. అదేవిధంగా ఇక నిన్నటి రోజున మారిన చంద్రబాబును చూస్తారు. అధికారుల పాలన కాదు ప్రజాపాలన, పాలనలో రాజకీయ కోణం ఆవిష్కరిస్తా, 5 ఏళ్లుగా ప్రజలు కార్యకర్తలు వేధింపులు, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తా, టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు అని చెప్పి మరి మారిన చంద్రబాబును చూస్తారంటే మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ నేను ఎవరిని లెక్క చేయలేదు, ఈరోజు మరి మారుతా అని చెప్పినట్టుగా ఉన్నది. అదేవిధంగా ఇద్దరు గురు శిష్యులు ఇద్దరు కూడా ప్రజాపాలన అని చెప్పి మొదలు పెడతా ఉన్నారు. ఇక్కడ శిష్యుడు రేవంత్ రెడ్డి అయితేంది, అక్కడ గురువు మరి ఏదైతే చంద్రబాబు ఉన్నాడో చంద్రబాబు కూడా ప్రజాపాలన సాగిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు గురు శిష్యులు ఇద్దరు కూడా ఈయన 6 గ్యారంటీలతోటి ఇక్కడ ముందుకు పోతే ఈయన మరి ఏదైతే 6 అంశాలనే తీసుకుని మరి ఈయన కూడా ముందుకెళ్ళిండు. మరి అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఈయన ఏపీలో హామీ ఇచ్చి మరి భారీ ఎత్తున సీటు సాధించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ బాబు, ఏదైతే ఏపీలో జరిగిన ఎన్నికల్లో మరి కీలక వ్యక్తిగా వ్యవహరించిండో పవన్ కళ్యాణ్ ఈరోజు మరి ఇక్కడ కేంద్రంలో ఏదైతే బీజేపీకి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో మరి 16 కీలక స్థానాలు, జనసేన 18 కీలక స్థానాలను మరి ఇక్కడ అందించిన వ్యక్తిగా, అదేవిధంగా బీజేపీ కూడా 3 స్థానాలను గెలుచుకున్నది. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 21 స్థానాలు ఇవ్వడంతో ఈరోజు అక్కడ మరి ఏదైతే మోడీకి జవసత్వాలు వచ్చినాయి, ఈరోజు ఎన్డీఏ నిలబడ్డది అని అంటే దానికి ఆంధ్రానే కారణం. వైఎస్ఆర్సీపీకి కనుక మరి ఏకపక్షంగా వచ్చి ఉన్నట్టయితే బీజేపీకి ఇబ్బందికర పరిణామాలు ఉండేది. మరోవైపు టీడీపీకి బీజేపీకి మధ్య పచ్చిగట్టు వేస్తే బగ్గుమనే పరిస్థితులలో కూడా పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించి ఆ రెండింటిని ఏకం చేసిన పరిస్థితి. మరోవైపు ఈరోజు ఎన్డీఏలో మరి చంద్రబాబు కీలకంగా మారిన పరిస్థితిని మనం గమనించవచ్చు. నిన్నటి రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిండు, మరి చిరంజీవికి సాష్టాంగ నమస్కారం చేసిండు. కళ్యాణ్ బాబు హ్యాట్స్ ఆఫ్. గెలిచాక తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్ అపూర్వ స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు, తల్లి అన్న వదినలకు జనసేనాని పాదాభివందనం, కేక్ కోసి సంబరాలు అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ పాత్ర మరి ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని కనుక గమనించినట్టయితే 21 స్థానాల్లో నిలబడి 21 స్థానాలు కైవసం చేసుకున్నాడు. ఇక్కడ మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గతంలో 2 స్థానాల్లో నుంచి పోటీ చేసి 1 స్థానంలో కూడా గెలుపొందలేదు. అదేవిధంగా ఆయన పార్టీకి సంబంధించి 1 స్థానం నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితులలో మరి ఇక్కడ జగన్ను భూస్థాపితం చేస్తా అని చెప్పి ఏదైతే మరి ఖచ్చితంగా సవాల్ చేసిండో ఆ సవాలుకు తగ్గట్టుగానే ఈయన మరి విజయం సాధించి అక్కడ కూటమికి ఏకపక్షంగా వచ్చి ఏదైతే వైఎస్ఆర్సీపీకి కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిండు అని అంటే దానిలో పవన్ కళ్యాణ్ పాత్ర అమోఘమని చెప్పుకోక తప్పని పరిస్థితి. లేకపోతే నిన్నటి రోజున రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు మరి ప్రధాని మోడీ మీద అమిత్ షా మీద తీవ్రంగా ఆరోపణలు చేసిన పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. భారీ స్టాక్ మార్కెట్ స్కామ్, ఎన్నికల ఫలితాల రోజు 30 లక్షల కోట్ల సంపద ఆవిరి, ఈ పతనం వెనుక మోదీ షా కుట్ర, సెబీ దర్యాప్తు జరుగుతున్న కంపెనీ న్యూస్ ఛానల్కే ఇంటర్వ్యూలు, ఆదాని కుంభకోణం కంటే అతిపెద్దది, పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలి రాహుల్ గాంధీ, అన్ని నిరాధార ఆరోపణలు అంటున్న గోయల్. మోదీ అమిత్ షా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఎందుకు సలహా ఇచ్చారు, వారి వృత్తి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇవ్వడమేనా అని చెప్పి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే భారీ మరి ఇక్కడ బీజేపీకి ఏకపక్షంగా మెజార్టీ రావడం లేదని చెప్పి ఏదైతే ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మరి కౌంటింగ్ రోజున ఆ ఫలితాలు వెళుతుండగానే మరి స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏకంగా 30 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దీని వెనుక ఖచ్చితంగా ఇది భారీ స్కామ్ అని చెప్పి, అదేవిధంగా దీని పతనం వెనుక మోదీ చాలా కుట్ర ఉన్నదని చెప్పి మరి ఇక్కడ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కోడ్ ముగిసింది, ప్రభుత్వ పాలనకు తొలగిన అడ్డంకి, త్వరలోనే భారీ ఎత్తున అధికారుల బదిలీలు, పాలనలో కాంగ్రెస్ ముద్రకు రేవంత్ కసరత్తు, సీఎం చెబితే కానీ ఫైలు కదలని పరిస్థితి, ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మార్పులు, ప్రజా సంబంధాల విభాగంలోనూ ప్రక్షాళన, వేగంగా సంక్షేమ పథకాల అమలుకు చర్యలు, ఆర్థిక శాఖ బాధ్యతలు వికాస్ రాజుకు, చంద్రబాబుకు రేవంత్ ఫోన్, అభినందనలు అని చెప్పి కోడ్ ముగిసింది. ఇక ప్రభుత్వ పాలనకు మరి అడ్డంకి తొలగింది, ఇక పాలన మీద దృష్టి పెట్టాలి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయంలో
కూడా మార్పులు చేస్తానని, అదేవిధంగా సీఎం చెబితే తప్ప ఫైలు కదలని పరిస్థితి ఉన్నది అంటే అధికారులందరూ కూడా స్తబ్దుగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే మరి బదిలీలు జరుగుతాయని మరి ఏదైతే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో మరి వాళ్ళు కూడా తమ స్థానం ఎక్కడ ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు తప్ప పాలన మీద ఇంకా దృష్టి సారించలేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే క్యాబినెట్ కూర్పుపై ఉత్కంఠ. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం. నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ అని చెప్పి మరి ప్రధానికి సంబంధించి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వార్త ప్రచురించింది. అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిన్నటి రోజున మరి ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు దేశవ్యాప్తంగా ఎంపికైన ఎంపీల వివరాలతో కూడిన మరి జాబితాను అందించిండు. అదేవిధంగా 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్. ఘన విజయం సాధించినందుకు అభినందనలు అని చెప్పి 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఏమో కానీ మీ ఇద్దరు మాత్రం సత్సంబంధాలు కొనసాగుతాయి. మరి ఎందుకంటే మీ ఇద్దరు గురు శిష్యులు కాబట్టి మరి మీ సంబంధాలు మాత్రం కొనసాగుతాయి. కాకపోతే ఇద్దరు కలిసి ఎన్డీఏలా కొనసాగుతారా లేకపోతే చెరో పక్షంలో ఉండి సత్సంబంధాలు కొనసాగిస్తారా అన్నదే ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్న 8, నేడు 8, రేపు 88. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం, మేము మరింతగా పనిచేయాలని ప్రజల సందేశం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని చెప్పి నిన్న 8 వచ్చినాయి, ఇవాళ మళ్ళీ 8 వచ్చినాయి. అంటే అసెంబ్లీలో 8 వచ్చినాయి, మరి ఇక్కడ ఏదైతే పార్లమెంట్లో 8 వచ్చినాయి, మరి రేపు 88 వస్తాయని అంటాడు. మరి మొన్న లాస్ట్కు 1 వచ్చింది. ఏదైతే లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో 1 వచ్చింది, తర్వాత ఎంపీ 4 వచ్చినాయి, మళ్ళీ అసెంబ్లీ జరిగేటప్పటికి 8 వచ్చినాయి. కాబట్టి అంటే 4, 8 అయింది. ఇప్పుడు మీ 8, 16 అయ్యే అవకాశం ఉంటాయి కావచ్చు. కానీ 88కి చేరాలంటే మరి మీలాంటి నాయకులలో కొంత మార్పు రావాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఆధిపత్య పోరుతోటే కొట్లాడుతూ ఉన్నారో మరి వేరే కొత్తగా వచ్చిన నేతలను ఎంకరేజ్ చేయకుండా ఖచ్చితంగా పార్టీలో మాకే పట్టుండాలని ఒకవైపు కిషన్ రెడ్డి, మరోవైపు బండి సంజయ్ లాంటి నాయకులు ఏదైతే కొట్లాడుతూ ఉన్నారో ఆధిపత్య పోరు చేస్తూ ఉన్నారో ఇందులో మరి బీజేపీలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇమడలేని పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక 19,000 మందికి పదోన్నతలు, సీఎం ఆమోదానికి ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల దస్త్రం. నేడో రేపో షెడ్యూల్ వెలువడే అవకాశం అని చెప్పి మరి 19,000 మందికి పదోన్నతులకు సంబంధించిన ఫైల్ ఇప్పుడు సీఎం దగ్గరికి రాబోతున్నదని చెప్పి ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఎమ్మెల్సీ విజేత తేలేదు నేడే. 2వ ప్రాధాన్య ఓట్లతోనే వాటి లెక్కింపు ప్రారంభించిన అధికారులు మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు 18,565 ఓట్ల మెజార్టీ, తర్వాత స్థానంలో రాకేష్ రెడ్డి అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ఆసక్తికరంగా మారే అంశం ఏంటంటే మరి మల్లన్నకు ఓట్లేసిన వాళ్ళు అందరూ కూడా ఎవరైతే ఆయన మీద అభిమానంతో వేసిండ్రో వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఓటేసిండ్రా, మరి ఇతరులకు వేసిన అందులో మల్లన్నకు సంబంధించి 2వ ప్రాధాన్యత ఓటు పడ్డదా లేదా అనేది గమనించాలి. ఇక్కడ ఏదైతే మరి అతి తక్కువ ఓట్లు ఎవరికైతే వచ్చినాయో ముందుగా వాళ్ళను ఎలిమినేట్ చేసుకుంటూ 2వ ప్రాధాన్యత ఓటు లెక్కిస్తారు. అందులో మల్లన్నకు మరి 2వ ప్రాధాన్యత ఓటు పడ్డదా, మరి ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓట్లలో మరి హోరాహోరీగా తలపడ్డ రాకేష్ రెడ్డికి మరి అశోక్ సార్ కానీ మిగతా నాయకులకు కానీ వచ్చిన ఓట్లలో సంబంధించి 2వ ప్రాధాన్యత ఓటు కనుక పడ్డట్టయితే మరి మల్లన్నకు చుక్కెదురయ్యే అవకాశం ఉంటుంది. మరి ఏది ఏమైనా ఇద్దరి మధ్యలో 18,000 తేడా ఉన్నాయి కాబట్టి ఆ 18,000 తేడాను అధిగమించి రాకేష్ రెడ్డి మొదటి స్థానంలోకి దూసుకొస్తాడా, లేదంటే మరి 4 రౌండ్లలో సాధించిన ఆధిక్యత లాగానే రెండో ప్రాధాన్యత ఓట్లో కూడా ఆధిక్యత సాధించి మల్లన్న ఎమ్మెల్సీగా నిలబడతాడా అన్నది మరికొద్ది గంటల్లో అంటే మధ్యాహ్నం కల్లా ఫలితం తేలే అవకాశం ఉన్నది. మరి ఏది ఏమైనా కూడా ఇక్కడ ఇంత ప్రతికూల పరిస్థితులలో కూడా ఎమ్మెల్సీ స్థానం నుంచి రాకేష్ రెడ్డి తీవ్ర పోటీ ఇవ్వడం అనేది బీఆర్ఎస్కు కొంత ఉపశమనం కలిగినట్టుగా కూడా మనం భావించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.